ఒక సైకో వేధింపులకు బలైపోయింది ఒక మైనర్. కాలేజీ హాస్టల్లోనే ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడ్డది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లకు చెందిన ఒక యువతి. 17 సంవత్సరాలు తనకి. మెగా కాలేజీలో డిప్లొమా చదువుతుంది ఆ సదరు యువతి. కానీ తనను ప్రేమించాలంటూ విక్రమ్ అనే యువకుడు ఎప్పటికప్పుడు వేధిస్తూనే వచ్చాడు. గతంలో కూడా నేరేడుచెర్ల పిఎస్లో విక్రమ్పై కేసు నమోదు చేసింది ఆ యువతి. అయినా ఆ విక్రమ్ వెంటపడి వేధించడంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి చెంది ఆమె లోనై మొత్తానికైతే హాస్టల్ రూమ్లోనే ఊరేసుకుంది ఆ బాధితురాలు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదైతే అయింది, కానీ మొత్తం మీద అయితే 17 సంవత్సరాలు భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిని టార్చర్ చేసి హెరాస్ చేసిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు కేసు నమోదు చేసి ఏం లాభం? ఆల్రెడీ నేరేడుచెర్లలో ఇంతకుముందు కేసు పెట్టినప్పుడు ఆ పోలీసులు దర్యాప్తు చేస్తుంటే ఇవాళ ఈ సంఘటన మనం వినాల్సిన అవసరం లేకుండేది.